ఈ రోజు ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో అదిరిపోయింది అనమాట అండి. పానీపూరి అండి. పానీపూరి అంటే అందరికి కూడా ఇష్టమే ఉంటుంది, నాకు తెలిసి ఎవరు కూడా ఇష్టపడకుండా ఉంటారు. ఇంకా పానీపూరిని నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి పానీపూరి అంటే. మీకు పానీపూరి అంటే స్వీట్ తో తినడం ఇష్టమా లేకపోతే కారంతో తినడం ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా? నువ్వు గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో. నాకున్న అనుభవంతో చెప్తున్నా. స్వీట్ ఇష్టమా కారం ఇష్టమా? ఏంటది? స్వీట్ ఇష్టమా కారం ఇష్టమా? స్వీట్ ఇష్టమా కారం ఇష్టమా? స్వీట్ ఇష్టమా కారం ఇష్టమా? నాకైతే స్వీట్ తో తినడం, స్వీట్ హాట్ తింటాను. స్వీట్ తినడం చాలా ఇష్టం అండి. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో బాగా ఛాలెంజింగ్ ఏంటి ఈరోజు ఛాలెంజింగ్ పెట్టుకుంది, ఎందుకంటే ఈరోజు నేనే దిగుతాను. సరే ఎంత? 500, 1000, 2000, 3000, 10,000 పెట్టుకుందామా? సరే రెడీ. యుద్ధానికి సిద్ధం, యుద్ధానికి సిద్ధం. 10,000 నా దగ్గర డబ్బులు లేవు. ఈ ఫుడ్ వీడియోస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అండి నా దగ్గర డబ్బులన్నీ అలా వెళ్ళిపోతున్నాయండి. అసలు నా దగ్గర ఉండట్లేదు అనమాట. మా గారు స్వాహా స్వాహా అంటున్నారు. ఈ రోజు అలా ఏమి కాదు, నేనే నెగ్గాలి, డబ్బులు కూడా నాకే రావాలి. మీరైతే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. నాకైతే కడుపులో పానీపూరి పానీపూరి అని అంటున్నట్టుగా ఉంది. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. చూడండి పానీపూరి ఎంత బాగుందో. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఒక 2,000 వచ్చేద్దా? ఓకే. అక్కడ కొట్టోడు అన్నీ వేసిస్తే చుక్క ప్లేట్లో పెట్టుకుని తింటాం. ఇవన్నీ మనమే వేసుకోవాలంటే బద్ధకంగా ఉంది కదా. కొంచెం బాగుందో. వాళ్ళని తక్కువ మాట్లాడతానండి, ఏమనుకోకండి. ఎందుకంటే నాకు 2,000 చాలా అవసరం. కానీ భలే ఉంటుందండి, పులుపులుగా పులుపులుగా తీతీగా. నాకు స్వీట్ హాట్ 2 కలిపి వేసుకుంటేనే బాగుంటుంది. నాకు కూడా స్వీట్ హాట్ 2 కలవాలండి, అప్పుడే బాగుంటుంది. అసలు ఎవరు కనిపెట్టారంట బాగా పానీపూరి? భోజన ప్రీతి కనిపెట్టుంటారా? కానీ ఎవరు కనిపెట్టినా కానీ ఏం చెప్తారంటే ఆ పానీ పవిత్రం, ఆ పూరి చాలా పవిత్రం, పరమ పవిత్రం, పరమ పవిత్రం. ఆ కూర ఇంకా ఇంకా పవిత్రం. అన్నా కూడా మనం సిగ్గు లేకుండా ఇలా వేసుకుని ఇలా కాళ్ళ పక్క నుంచి నీ పని నువ్వు చూసుకో. తినేటప్పుడు ఇష్టపడి తింటున్నాం కదా మనం. నేను అన్నది అదే మరి. ఇంకా అన్నీ ఎన్ని చెప్పినా ఎవరైనా చెప్పినా బాగుందండి. రెండు వైపు ఒకటివా 2,000. అసలు సమస్య లేదు అసలు. ఇవి కూడా తినకపోతే ఎందుకు ఫుడ్ అలగలేవు. అదే మరి అదే అందరు కారణంగా అసలు ఈ బండి కాడ నుంచి ఉన్నప్పుడు కూడా ఇంత ఫాస్ట్గా తినలేదండి. 2,000 కోసం కష్టమా? भैया थोड़ा प्याज प्याज అలవాట్ల పర్పట మీరు ఏం పర్లేదు.
ఇది వేస్ట్ చేయకూడదు అసలు. అసలు పవిత్రమైన పానీపూరి. మంచి టేస్ట్ ఉంటుంది, అందుకే బాగా జనం ఇష్టపడతారు. స్వీట్, హాట్, పులుపు ఇవన్నీ కలిసేసరికి అన్నీ కలిస్తే కదా ఎందుకు. అయ్యో ఉల్లిపాయలు అయిపోయినాయి. అడుగు ఇస్తారా? ఉడిపోవా? ఆకు కూడా తిన్నాను ఒకసారిగా. 2000 కట్టి నా ఎన్ని ఉన్నాయి? నీకు 10 పైన ఉన్నాయి, నా 6 ఉన్నాయి ఇంకా. నేను నీకు తెలుసు కదా, టుప్పుమని తినగలను. అన్నీ ఒకసారి తినేస్తే ఎవరైనా తింటారు. టుప్పుమని తినగలను, టుప్పుమని తినగలను. టుప్పుమని తినేస్తాను అంటావు, కాసేపు ఆగితే నీకోసమే స్లోగా తింటున్నాను అంటావు. ఏంటి కొంచెం కొంచెం వేసుకో, ఎక్కువ ఎక్కువ వేసుకో. ఆ కొంచెం కొంచెం నేను వేసుకుని బయట తినేస్తాను నేను. అదేం రూల్ ఏం కాదు, ఎంత వేసుకోవచ్చు, మనం ఇష్టం. మొత్తం నింపుకోవచ్చు, వేసుకోవచ్చు. అయితే పానీపూరి ఒకటి తింటాను అలా నేను. తింటావు మరే ఇది ఏంటి ఇలాగా ఇలాగా నమహ అంటున్నావు ఏంటో. నింపుకున్నాను పానీ. అమ్మేసా మనకి తేలిపి వచ్చిందండి ఇప్పుడు. అయ్యో చిరిగిపోయింది, ఏం పర్లేదు, దీంట్లో ఎక్కువ కూడా తిందాం. నేను ఏం తింటాను, ఇలా మాత్రం ఏం చేయను నేను. పానీపూరి తింటున్నప్పుడు భలే ఎక్కువ ఎక్కువ తినేయాలి అనుకుంటాం కదండి. నిజంగా ఏంటంటే పానీపూరి ఎక్కువ తినలేమండి, కడుపు నిండిపోయినట్టు. అంటే వాటరే కదా, కాబట్టి ఎక్కువ తినలేమన్నమాట. బండి దగ్గర అయితే సరిపోదు, ఇక్కడ ఇంట్లో కదా. అది ఏంటి మనమే వేసుకుని మనమే తినాలి. అక్కడ కాల్ చేస్తే ఎత్తే ఇంకా కమ్మ ఉంటుంది. అవును, ఇలా ఇలా అంటారు కదా. బాగా మాట్లాడుతుంటే తెలుగుదాన్ని నాకు. పానీపూరి చాలా బాగుంటుందండి. చాలా పక్కన పెట్టిన పానీపూరి ఇంకా బాగుంటుందండి. పానీపూరి అసలు మన స్టేట్కే ఏంటది స్టేట్కే మంచి మెయిన్ ఆహారం, రాష్ట్ర ఆహారంగా ప్రకటించాలి. Oh my God. వద్దండి, స్పూన్లని స్వీట్ ఇస్తావా? ఇంకెందుకు ఇదో స్వీట్. గోల్పెన్ ఎక్కినా నువ్వైతే. మూడు కూడా ఇలా పెట్టుకోగలను. ఏంటి ఐదు కూడా ఇలా పెట్టేసుకోవాలి, అక్కడక్కడ ఉంటా. పెట్టుకో అయితే. నేను వేసేసుకున్నా పెట్టుకొని. భయ్యా కొంచెం పానీ చేయవా? అలాగే పెట్టాను ప్లేట్లకి వెళ్ళి. నేను బండి దగ్గర ఎప్పుడే తాగుతాను. బాగుంటుందా? బాగాలేదు ఇవాళ పానీపూరి, చాలా రుచి లేదు అసలు. అవునా? అందుకే తినలేకున్నాను. నా నోటికి బాగుందా? బాగుంటుంది, ఎందుకు బాగోదు? 2000 వచ్చినాయి కదా, 4000 అయినాయి ఇక్కడ. పానీపూరి బాగాలేదు ఇవాళ. రేపు బండికాడ నుంచి తెచ్చుకుని చేసుకున్నాం. పానీపూరి నాకు బాగుంది, నాకు చాలా బాగుంది. నా డబ్బు నాకు ఇచ్చావా? నా దగ్గర విధాడిందిరా నీతో. పానీపూరి లేదు, ఇది వేస్ట్. కూర అంతా రచ్చదేమది. ఇది అంతా చూడండి, ఏంటి అర్థం కాదా? నా డబ్బు నాకు ఇచ్చా. సరే ఇస్తాను. బోల్ డబ్బులు గెలుచుకున్నాం, తీసుకుంటుంది మ్యాటర్. నేనైతే డబ్బులు అలాగే తీసుకుంటానండి అలా. ఎందుకంటే ఇది మనకి ఒక సువర్ణ అవకాశం. మనం ఎప్పుడు పెద్ద దగ్గలేదు కదా ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోలో.
కంగ్రాచులేషన్స్ జయశ్రీ గారు. థ్యాంక్ యూ బావా. 2000 గెలుచుకున్నందుకు ఈ సందర్భంగా బావకి 1000 రూపాయలు అందరూ తీసిస్తారు. ఈ సందర్భంగా బావకి 1000 రూపాయలు అందరూ తీసిస్తారు. పార్టీ చేసుకున్నాను. మీరైతే మా వీడియోకి లైక్ ఇవ్వండి. మా గొడవ ఎప్పుడు ఉండేదే మీరు చూస్తున్నారు కదా. నేనైతే ఈరోజు 2000 ఖచ్చితంగా నేను తీసేసుకుంటాను. పానీపూరి అయితే చాలా బాగుంది నిజంగా. పానీపూరి చాలా బాగుందండి. ఒకసారి అప్పుడప్పుడు ఎంత పెద్ద రాజైనా ఓడిపోతాడు. అలా ఏం కాదండి. కొన్ని యుద్ధాలు రాజులు మా వాడిని కార్తీక మాసం అయితే అప్పుడే దగ్గర చాలా రోజులైంది కదా. మరి ఏమంటారు, కక్క ముక్క మీద నోరు లాగేసి పచ్చిగా చెప్పాలంటే కక్క ముక్క మీద నోరు లాగేసి ఈ పానీ ఈ పూరి తినబుద్ధి అవుతలేదు. అది అసలు నిజం. పానీ బాగాలేదు, పూరి బాగాలేదు, ఇవన్నీ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. మొత్తం ఇక్కడ ఉంటే పరువు తీసుకురా ఉంటాయి. ఇవాళ ఓడిపోయానండి నేను. ఇంకా మనం ఏం మార్చలేము. మీరైతే మా వీడియోకి లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.